ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి విద్యాజ్యోతిలో పాల్గొనే అవకాశం పొందిన గురువులు ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ముందుకు సాగాలి. విద్యాజ్యోతి ప్రధానంగా పాఠశాలలకు సంబంధించినది. ఈ కార్యక్రమంలో బాల వికాస్ తరగతులు తీసుకోవడానికి పాఠశాలలకు వెళ్లే గురువులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్కూళ్లలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. వేరువేరు మత విశ్వాసాల పిల్లలకు, ఎదిగి ఎదగని మనస్సుల పసి హృదయాల పిల్లలకు బాల వికాస్ తరగతులు తీసుకోవడం సులభం కాదు. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, పెద్దలకు మనోభావాలు దెబ్బతినకుండా బోధించడం ఎంతో బాధ్యతాయుతమైనది. ఈ గురుతరమైన బాధ్యతను చేపట్టబోయే గురువులకు, యువతకు ముందుగా కొంత శిక్షణ ఉంటే మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాల వికాస్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు తమ శిక్షణా శిబిరాలలో స్కూల్ బాల వికాస్ శిక్షణను కూడా చేర్చాలి. ఇక్కడ నాకు సాధ్యమైనంత వరకు కొన్ని సూచనలు చేయడానికి ప్రయత్నిస్తాను. విద్యాజ్యోతిలో ధర్మ ప్రవర్తన, రైచియస్నెస్, విద్యా ప్రామాణికత పెంచడం, హెల్ప్ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే 2 అంశాలు ముఖ్యమైనవి. ధర్మము అనే మానవతా విలువను పిల్లల హృదయాలలో నెలకొల్పి వాళ్ళ ప్రవర్తనలో ప్రతిబింబించే విధంగా శ్రద్ధ వహించాలి. వాళ్ళ విద్యార్జనలో, కఠినమైన పాఠ్యాంశాలలో సహాయం చేయడం కూడా విద్యాజ్యోతికి వెళ్ళే గురువుల బాధ్యత. ముఖ్యంగా వాళ్ళకి భాషాపాటవం నేర్పాలి. ఏదో ఒక్క భాష అయినా దోషరహితంగా రావాలి. పలు ప్రాథమిక పాఠశాలలు విద్యాజ్యోతిలో ఎంపిక చేయబడ్డాయి కనుక ఆ చిన్న పిల్లలకు చక్కని భాష మాట్లాడడం, చదవడం, వ్రాయడం వచ్చేలాగా మన బాల వికాస్ గురువులు తగిన శ్రద్ధ వహించాలి. ఏ అంశమైనా మానవతా విలువల పరిధిలో ఉండడం అవసరం. బాల వికాస్ సిలబస్ని అనుసరిస్తూనే నూతన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. భగవాన్ ప్రతిపాదించిన కార్యక్రమాలైనా, బాల వికాస్ అయినా, ఎడ్యుకేర్ అయినా, ఈహెచ్వి అయినా, విద్యాజ్యోతి అయినా ధ్యేయం ఒక్కటే. హృదయంలో దాగి ఉన్న సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మానవతా విలువలను గుర్తించడం, వెలికి తీయడం, పెంచి పోషించడం, తద్వారా వ్యక్తి పరివర్తనకు మార్గం ఏర్పరచడం. ప్రణాళిక అంశాలు ధ్యేయంలో దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మికత, వివిధ మత విశ్వాసాల పట్ల అవగాహన, శాస్త్ర పరిజ్ఞానము, వివరణ, నిగ్రహం, లౌక్యం, చాకచక్యం, నేర్పు వంటివి గురువులు బోధనాశక్తిలో పెంచుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలు. ఈ సాధనకు మనం ఒక ప్రణాళిక ఏర్పరచుకొని దానినే అనుసరిస్తూ ముందుకు సాగాలి. చెప్పబోయేది ఏ అంశమైనా మన ప్రణాళికలో 4 అంగాలు ముఖ్యమైనవి. సైన్స్ ఆధారం, సైంటిఫిక్ రీజనింగ్, వైద్య శాస్త్రం, మెడికల్ రీజనింగ్, దేహ మానసిక ఆరోగ్య పరిధి, హెల్ప్ ఆఫ్ బాడీ అండ్ మైండ్, సంస్కృతి సాంప్రదాయాలతో వచ్చేవి, కల్చరల్ అండ్ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్, వేదాంతపరం, ఫిలాసఫికల్ రీజనింగ్, భగవాన్ బాబావారి ప్రబోధాలు, ఇంకా ఇతర మహాపురుషులు చెప్పినవి, సాయి ఎడ్యుకేర్ అండ్ స్వామి సేయింగ్స్, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన కావ్యాలు ఇవన్నీ మనకు మార్గదర్శకాలు. ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా మనం బోధించే అంశానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. శిష్యుల రీజనింగు, గురువుల సీజనింగు. పిల్లలకు రీజనింగ్ ఎక్కువ. ఈ రీజనింగ్కు సమాధానం చెప్పడానికి బాల వికాస్ గురువులకు సీజనింగ్ అవసరం. అనుభవంతో ఆరితేరిన గురువు ఎలాంటి సవాల్నైనా ఎదుర్కొని చాకచక్యంతో పిల్లలను సమాధానపరచగలరు. పిల్లలకు ఏ విషయాన్నైనా తెలుసుకోవడంలో ఎందుకు, ఎలా అనే ఆసక్తి ఎక్కువ. ప్రతి దాని యొక్క వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం,
ఉత్సాహం ఎక్కువ. కనుక గురువులు కేవలం ఇది చేయండి, అది చెప్పండి అని నిర్దేశించే బదులు అది ఆచరించడంలో లాభాలు వివరించి, చేయకపోతే వచ్చే నష్టాలను తెలియజేయాలి. పిల్లలను మాట్లాడనివ్వాలి. చెప్పినది చేయడంలో వాళ్లకు ఎదురయ్యే కష్టాలను వింటూనే కష్టపడి ఆచరించడం వల్ల వచ్చే లాభాలను తెలియజేయాలి. ఉదాహరణకి ప్రార్థన అనుకోండి. ఉదయం లేవగానే ప్రార్థన చేయడం కష్టమని, స్కూలుకు టైం అయిపోతుందని అంటారు పిల్లలు. ప్రార్థన అనగానే చాలా టైం తీసుకొని పూజల వంటివి చేయనక్కర్లేదని, ఉన్న సమయంలో దేవుని స్మరించడానికి ఎంత తక్కువ టైం అయినా సరే 1 లేక 2 శ్లోకాలు చదవడానికి 4 లేక 5 నిమిషాల్లోపే పడుతుందని అనేది గురువులు తెలియజేయాలి. దానివలన లాభమేమిటి అని అడిగితే, ఆ 5 నిమిషాల్లో ఏకాగ్రతతో చేసే ప్రార్థన వల్ల దేవుడు మీతోనే ఉండి మీకు సహాయపడుతూ మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తాడు. తత్ఫలితంగా ఆ రోజు చేసే అన్ని పనులు అవలీలగా జరుగుతాయి. మీరు చదివే పాఠాలు, చేసే హోంవర్కులు సునాయాసంగా జరుగుతాయి. మంచి జ్ఞాపక శక్తి చేకూరడం వల్ల అన్ని జవాబులు బాగా గుర్తుంటాయి. కనుక ఇప్పుడు చెప్పండి, ఇది టైం వేస్ట్ కిందికి వస్తుందా అని అడిగితే పిల్లలంతా ఒక్కుమ్మడిగా కాదు అని చెప్తారు. అప్పుడు పిల్లలకు చిన్న ప్రార్థనా శ్లోకాలు నేర్పండి. అవి రోజు చదివే అలవాటు చేయండి. దీనికి తల్లిదండ్రుల సహాయం కూడా తీసుకోవచ్చు. గురిని చూపించేవాడే గురువు. గురి అనగా ఏంటి? అదే ఆత్మతత్వం. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన గురువు. ఆచరించి ప్రబోధించేవాడే ఆచార్యుడు. ఓం శ్రీ సాయిరామ్ బాబా. ఇప్పుడు నేను చదివిన అంశం సనాతన సారథి మార్చి 2017 స్కూల్ బాల వికాస్ విద్యాజ్యోతి అనే అంశం పైన డాక్టర్ లావణ్య సరస్వతి గారు వ్రాసిన వ్యాసం ఇది. 24/25 సనాతన సారథి మార్చి 2017 నుండి తీసుకొనబడినది. ఓం శ్రీ సాయిరామ్.